Hi viewers, this is Keertana from Political C. సో ఈ రోజు వచ్చేసి ఇన్బోర్న్ ఎర్రర్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అని 7th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది ఐటీసీ కోహినూర్లో చాలా అంగరంగ వైభవంగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ మనతో పాటు కొంతమంది పీపుల్ ఉన్నారు. ఎగ్జాక్ట్గా వీళ్ళ పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి, అండ్ ఎన్నో థెరపీస్ కూడా ముందుకు వచ్చాయని చెప్తున్నారు. దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో ఒక పర్సన్ ఉన్నారు, ఆయన ఇన్వైట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్కి ఆయన గురించి తెలుసుకొని అఫ్ కోర్స్ మనం డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. హలో సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ కీర్తివర్ధన్. నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ రుమటాలజీ. సో ఈ కాన్ఫరెన్స్ అనేది 7th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ తరచూ రోగాల బారిన పడడం, వాళ్ళకి అలాంటి తరచూ ప్రాబ్లం వస్తుంటే మనకి అనిపిస్తుంటుంది ఎందుకు వాళ్ళు తరచూ రోగాల బారిన పడుతున్నారని. సో వాళ్ళకి జెనెటికల్గానే ఈ ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి రోగాల బారు తరచూ పడుతూ ఉంటారు. సో రోగాల బారిన తరచూ పడుతూ ఉండడంతో వాళ్ళ హెల్త్ అనేది క్షీణిస్తుంది. సో అలా క్షీణించడం కారణంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావడము, కొందరిలో మరణం కూడా సంభవించడం జరుగుతుంది. సో ఇది తొందరగా కనుక్కునేదానికి మనం జెనెటిక్ టెస్ట్లు చేయాలి అండ్ రక్త పరీక్షలు కూడా వేరేవి చేయాల్సి వస్తుంది. సో ఇవన్నిటికీ సంబంధించిన కాన్ఫరెన్స్ ఇది చిన్న పిల్లల్లో తొందరగా రోగాల బారి పడడం అండ్ పెద్దవాళ్ళలో కూడా తరచూ రోగాల బారి పడడం, ఇలాంటి పరిణామాలు అన్నిటినీ కూడా మనం కనుగొని దానికి తగ్గ చికిత్స ఇవ్వాలి. సో చికిత్స అనేది నెల నెల ఇవ్వాల్సి రావచ్చు. కొన్నిసార్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటుంది. అంటే బోన్ మ్యారో అనేది మన నుంచి తీసుకొని వేరే వాళ్ళ నుంచి తీసుకొని మనలో చేస్తారనమాట. అప్పుడు ఆ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి, జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్కి దానికి అన్నిటికీ కూడా మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ దగ్గర వచ్చినచో మేము తగ్గు పరీక్షలు చేసి వాళ్ళు దాన్ని అర్హులా కాదా చూసి మేము వాళ్ళ గవర్నమెంట్కి అప్లై చేసి వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ట్రై చేస్తాము. సో అవన్నీ మన నిమ్స్లో ఈ రుమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్లో మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇలాగే ఇట్లాంటి ఇమ్యూనిటీ పవర్ ఇష్యూస్ మీద వచ్చిన వాళ్ళలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏజ్ కన్సిడర్ లేకుండా ఈ రోజుల్లో అందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కానివ్వండి, లేకపోతే ఇతర హ్యాబిట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఎంతమందికి ఇప్పటి వరకు మీరు ట్రీట్మెంట్ చేసి ఉంటారు? అందులో ఏదైనా రిస్కీ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటారా మీ ఎక్స్పీరియన్స్లో? అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది. సో మనము ఎక్కువ రోగాల బారిన పడిన వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, ట్రీట్మెంట్ ఉన్న వాటికి వాళ్ళకి ఆ రోగాలు రావడం తగ్గిపోయి వాళ్ళు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. తర్వాత హాస్పిటల్లో చేరకపోతే క్రమంగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరగడము అండ్ వాళ్ళకి ఇంకేమి డౌట్స్ ఉన్నా, ఫుడ్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది, అలర్జీస్ ఏమన్నా వస్తున్నా, ఇంకేమి వాళ్ళకి డౌట్స్ ఉన్నా మేము అన్నిటినీ తీర్చగలుగుతాం. అంటే ఇలాంటి ఒక ఇమ్యూనిటీ లాస్ అన్నది పేరెంట్స్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చిన్న పిల్లలకు వస్తున్నాయని అంటున్నారు. అంటే వాళ్ళకి ఇంకా లోకం కూడా తెలియదు, ఎక్కడ తిరగలేరు. పేరెంట్స్ ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే తప్పితే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళలేరు కదా సార్. సో ఇట్స్ అంటే ఫంగస్ లాగా ఏమైనా అనుకోవచ్చా, వైరస్ లాగా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ఫంగస్, వైరస్, బ్యాక్టీరియల్ ఇవన్నీ జెనెటికల్ డిసీజెస్ అని అడుగుతున్నారు. కరెక్టే, ఈ డిసీజెస్ అన్నీ జెనెటికల్ డిసీజెస్. పేరెంట్స్ నుంచి పిల్లలకి రావచ్చు. ఒక పిల్లవాడికి వస్తే లేకపోతే ఒక పాపకు వస్తే నెక్స్ట్ వాళ్ళకి వస్తుందో లేదో కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. అలా కనుక్కోవడానికి మా డిపార్ట్మెంట్ అండ్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ ఇద్దరము కలిసి ఒక టీం లాగా పనిచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చెప్తాము. అండ్ ఇంకా ఫ్యూచర్లో మనకి జీన్ థెరపీస్ అనేవి కూడా వస్తున్నాయి. అంటే ఈ జీన్ థెరపీ ద్వారా ఆ జీన్ని మనం మారవగలుగుతాం అన్నమాట. అది ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు దానికి రీసెర్చ్ కూడా జరుగుతుంది. అందుకని ఫ్యూచర్ అనేది బ్రైట్గానే ఉంది. కాకపోతే వాళ్ళు వచ్చి చూపించుకోవాలి, మన దగ్గర పరీక్షలు చేయించుకోవాలి. మా నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో పరీక్షలు కూడా చాలా తక్కువ కాస్ట్కి చేస్తాము. అండ్ కొందరికి డబ్బులు లేని వాళ్ళకి మాకు వచ్చే ఫండింగ్ నుంచి కూడా పరీక్షలు చేస్తాం. సో దాన్ని వాళ్ళు ఇలా ఉపయోగించుకోవచ్చు కూడా. ఓకే. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు ఎంతమంది ఆ కేసెస్ మీద వచ్చి ఉంటారు సార్? అంటే ఎవరైనా లైక్ పూర్ పీపుల్, అంటే పవర్టీ పీపుల్ వచ్చిన వారు ఉంటారు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీ ముందు చెప్పేటప్పుడు హౌ యూ పీపుల్ హ్యాండిల్ దట్? యాక్చువల్లీ చాలా మాకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వస్తారు. చాలాసార్లు అడ్మిట్ అయ్యి ఊపిరితిత్తులో ప్రాబ్లం అయ్యి అడ్మిట్ అయ్యి వస్తారు. ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం జెనెటిక్ టెస్ట్ చేసి పరీక్షలు చేసి మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి
తర్వాత మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఇస్తాం అనమాట. అది నెలకి ఒకసారి ఇస్తాం. ఒక్కసారి అది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ అన్నీ తగ్గిపోతాయి. సో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనము ఒక పేషెంట్ని కూడా మనము తీసుకొచ్చున్నాము ఇక్కడ. వాళ్ళు 2 years నుంచి చూస్తున్నాము పేషెంట్కి. ఇప్పుడు తనకి 10 years. నెల మనం ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు, అంటే రోగ నిరోధక శక్తి పెంచే ఇంజెక్షన్స్. దానివల్ల ఇప్పుడు తను నార్మల్గా స్కూల్కి వెళ్తున్నాడు, ఎదుగుదల బాగుంది, అన్నీ బాగున్నాయి. సో ఇలాంటివి చాలా పేషెంట్స్ అన్నమాట. ఇలాంటి చాలా పేషెంట్స్ చూస్తాం మనము. సంవత్సరానికి అరుదైన జబ్బులైన సంవత్సరానికి 70 నుంచి 80 మంది అరుదైన జబ్బులు మేము చూస్తూ ఉంటాము. దాంట్లో మనము బోన్ మ్యారోకి పంపిస్తాము అండ్ మళ్ళీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము. సో అన్ని రకాల జబ్బులు వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం. ఒకవేళ ట్రీట్మెంట్ లేకపోతే ఆ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచాలో అనేది కూడా చెప్తాము అనమాట. సో యాంటీబయాటిక్స్ అనేవి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, యాంటీ ఫంగల్స్ అనేవి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ చెప్తాము. దీనికి ఏంటంటూ ఎప్పుడు ఉంటుందంటారు సార్? అంటే మీరే అన్నారు ఇప్పుడు 2 years నుంచి వచ్చిన అబ్బాయి ఇప్పుడు 10 yearsకి వచ్చారు, స్టిల్ యూ ఆర్ గివింగ్ అస్ మెడిసిన్ అని చెప్పి. సో ఎప్పటి వరకు ఉంటుంది దీనికి ఎండ్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇది కొంచెం ఎదుగుతున్న సైన్స్ అనమాట. సో అందరికీ చేయలేము, కానీ ఎవరికి చేయగలము అనేది మ్యాచింగ్ చేయాలి. సో మ్యాచింగ్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక 10%, 20% మందికి చేస్తుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో 70%, 80% మందికి చేయొచ్చు. అప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కొంచెం కాస్ట్లీ ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, కానీ ఈ గవర్నమెంట్ సపోర్ట్తో అది కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి చూపించుకుంటేనే మనకి అర్థం అవుతుంది. సో అర్థమయ్యి మనం నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి చెప్పచ్చు. సో అందుకే ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అని నేను అనేది, ఎందుకంటే అందుకే. థ్యాంక్ యూ. సో విన్నాం కదండి, జనరల్గానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళలేరు, ఎటువంటి అంటే వాళ్ళ ప్లేసెస్ కూడా ఏం పెద్దగా తెలియదు పేరెంట్స్ తీసుకెళ్తే తప్పితే. సో వాళ్ళ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తించి ఇన్ కేస్ మన దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నట్లయితే వెంటనే ప్రథమ చికిత్స అన్నది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సార్ అన్నట్టుగా లైక్ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా చాలా మంది కౌన్సిలర్స్ వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి అన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా చేస్తారు కాబట్టి త్వరలోనే నయం అవుతుంది అండ్ ఫ్యూచర్ కూడా బ్రైట్గా ఉంటుంది. కొత్త థెరపీస్ కూడా రానున్నాయి అని చెప్పారు. సో ఇయర్స్ ఆల్రెడీ మన దగ్గర ఒక పేషెంట్ కూడా ఉన్నారండి, చాలా ఇయర్స్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు తనకున్న వ్యాధి ఏంటి, ఎన్ని ఏళ్ల క్రితం ఇక్కడికి రావడం జరిగింది అండ్ డాక్టర్స్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో కూడా వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో, నీ పేరు నాన్న? టీ అభిరామ్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th class ఇన్ బాలభారతి హై స్కూల్. ఓకే, 8 years క్రితం వచ్చింది అని అన్నావు కాబట్టి నీకు అప్పుడు సిమ్టమ్స్ ఎలా అనిపించింది? అప్పుడు ఎక్కువగా హై ఫీవర్ వచ్చేది, ఇంకా నడవడానికి చాలా కష్టంగా ఉండేది. ఓకే, ఇప్పుడు స్టేబుల్గా ఉందా? బాగా నడవగలుగుతున్నావు? ఓకే, అంటే అప్పుడు నువ్వు చాలా చిన్నోడివి కదా, నువ్వు నడుస్తున్నావో లేదో కూడా నీకే తెలియని పరిస్థితి అది. సో పేరెంట్స్ నిన్ను అలా చూసినప్పుడు సో పేరెంట్స్ బూస్టింగ్ ఎలా ఉంది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా పేరెంట్స్ అయితే చాలా బాధపడ్డారు, అయితే ఇంకా నడవడానికి ప్రయత్నించారు, ఇంకా హెల్ప్ చేయడానికి. ఓకే, అంటే నీకు ఇట్లాంటి ఒక వ్యాధి వచ్చింది అని నువ్వు కొంచెం పెద్దగా అయిన తర్వాత దీని గురించి నువ్వు అవగాహన పెంచుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను? అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ పడవు నాకు, ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తాను. ఎక్కువగా ఏది ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకుంటాను. ఓకే, సో ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్స్ తీసుకుంటాను అని అన్నావు కాబట్టి నీకు ఐడియా ఉందా ఏ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని? సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డు యు ఈట్? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, సెరల్స్, ఫ్రూట్ అన్నీ తింటాను. సార్ మీరు చెప్పండి, అంటే జనరల్గా చిన్నగా ఉన్నప్పుడే బాబుకి ఇలాంటి ఒక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అని తెలిసినప్పుడు ఒక పేరెంట్గా మీకు చాలా బాధపడి ఉంటారు. ఆ ఫేస్ ఆఫ్ హర్డిల్ ఏదైతే ఉందో ఇన్ని ఇయర్స్కి ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇట్స్ కాస్ట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువే. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేని విధంగా ఉంటుందని మేము విన్నాము. సో మీకు చెప్పండి సార్, ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? అంటే ఫస్ట్ టైము 2016 నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాం మేడం నిమ్స్కి. వెళ్తే అన్ని టెస్టులు చేశారు. ఫస్ట్ టైం లేదా రాజశేఖర్ మేడమే చూసి ప్రాబ్లం ఒకటి ఉంది, నేను మీకు చెప్తాను అని అన్నారు. సో మాకు కూడా తెలియదు, ఏదో సినిమాల్లో చూపించినట్టు మీకు ప్రాబ్లం ఉంది అంటే ఏం చెప్తారా అనుకున్నాం. తర్వాత ఈ ప్రాబ్లం చెప్పారు. అయితే ట్రీట్మెంటు ఆ మెడిసిన్ ఇచ్చిన దగ్గర నుంచి బాబు చాలా బాగున్నాడు మేడం. అసలు వాడికి ఇంతకుముందు ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవో, అంటే ఎవ్రీ 1 monthకో 2 monthకో మేము హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చేది. అండ్ హీ హ్యాస్ టు బి గివెన్ ఐవీఐజీ, అంటే యాంటీబయాటిక్స్ త్రూ వెయిన్స్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఐవీఐజీ ఇంజెక్షన్ ఎవ్రీ మంత్ ఇచ్చామో అప్పటి నుంచి వాడు ఒక్కసారి కూడా హాస్పిటల్కి అవ్వలేదు. సో అప్పటికి బాగానే ఉంది. కాకపోతే ఒకటే బాధ ఏంటంటే అది ఎవ్రీ మంత్ ఇవ్వాలి అంతే. దాని డోసేజ్ ఎట్లా ఉంటుందంటే 0.4 grams per kg per 4 weeks.
సో ఇప్పుడు వీడు ఒక 30 కేజెస్ ఉన్నాడు అనుకోండి, 0.4 ఇంటూ 30 12 గ్రాములు. అదే రేపు పొద్దున 40 కేజెస్ వస్తాడు, 0.4 ఇంటూ 40 అంటే 16 గ్రామ్స్. సో మెడిసిన్ ఎట్లా వస్తుందంటే 5, 10, 15, 20 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 5 గ్రామ్స్ వచ్చే మనకి ఇప్పుడు ఒక అంటే మన నిమ్స్ ద్వారా 8,000 ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు ఒక 15 గ్రామ్స్ అంటే దగ్గరగా మనకి 8,3 24,000 వరకు వస్తుంది. సో అది ప్రెజెంట్ మేడం మాకు లాస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ ఫ్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకోటి సెంటర్ ఫర్ రేర్ డిసీజెస్ అని నిమ్స్లోనే ఉంది. సో వాళ్ళు ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు. బాధ ఏంటంటే వాళ్ళు స్పాన్సర్డ్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అయిపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే వీడికి స్టార్ట్ చేసాము, తీరా స్టార్ట్ అయ్యింది, పిల్లాడు బాగానే ఉన్నాడు, ఇది కంటిన్యూ చేయాలా, వాళ్ళు ఒకవేళ స్పాన్సర్ ఇవ్వకపోతే మనం ఆపేమితే పిల్లాడికి ప్రాబ్లం అవుతుంది. అదే కొంచెం వెల్ ఆఫ్ ఉంటేనేమో పర్వాలేదు, కానీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పటికే నెలకు 25,000 అంటే కష్టం కదా. అంటే మీరేం చేస్తుంటారు సార్ జనరల్గా? అంటే బాబు తర్వాత మీకు ఇంకెవరైనా లైక్ పిల్లలు ఉన్నారా? వీడి తర్వాత ఒక పాప ఉంది మేడం. పాప బాగానే ఉందండి, పాపకి ఏ ప్రాబ్లం లేదు. కొంచెం వీడితోటి చాలా ఇబ్బందులు పడ్డాం మేము. అసలు ఈ ఐవీఏజీ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుందనే విషయం మాకు తెలియదు. అంటే వీడితోటి తెలిసింది. మా డాక్టర్లు ఏమడిగేవాళ్ళంటే మీ ఇంట్లో ఎవరికన్నా ఇబ్బంది ఉందా, నేను ఇప్పుడు ఎవరన్నా అంటారు హెరిడిటరీ ఏమన్నా ఉందా, లేకపోతే మీది మేనరికమా, ఇట్లా అడుగుతారు. అవి ఏం లేవు. నాది మా వైఫ్ది అసలు మాకు రిలేషన్ కూడా లేదు. సో మేనరికాలు కాదు. బట్ ఇది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే ఇది జెనెటిక్స్కి సంబంధించింది అంటారు. సో అంటే మీ పూర్వకాల్లో ఎవరన్నా ఇలా పుట్టి చనిపోవడాలు అలా ఏమన్నా అలాంటివి ఉండేవి మేడం. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ఇటు మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కానీ మా ఫాదర్ వాళ్ళ అమ్మ నాన్న కానీ వెళ్తే చిన్నపిల్లలు పుట్టి చనిపోవడాలు ఓల్డెన్ డేస్లో చాలా ఉండేది. సో ఇది ఎవరికి స్పెసిఫిక్గా ఉందనేది నాకు కూడా తెలియదు. బట్ ఉండే ఉంటుంది, అది ఉంది కాబట్టి వీడికి వచ్చింది. లేకపోతే మా ఫ్యామిలీ హిస్టరీలో లేకపోతే వీడికి ఎందుకు వస్తుంది? సో ఉండే ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెర్చ్ బాగా జరుగుతుంది. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇంకొంచెం బాగా రీసెర్చ్ జరిగి ఈ మెడిసిన్ కనుక కాస్ట్ తగ్గితే కొంచెం పేదవాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు నాకు ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను మేడం. నేను ఉన్నాళ్ళు బాబుని చూసుకుంటా. పాపం ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉందనే విషయం కూడా తెలియదు. ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. కొంచెం గవర్నమెంట్ టేకప్ చేసి ఇది ఎవరికి వచ్చినా మేము మీకు ఇస్తాము అని భరోసా ఉంటే బాగుంటుంది. అంటే మీరు అంటే బాబుకి ఇలా అయ్యింది అని ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఎలా గుర్తించడం జరిగింది సార్? అంటే వేరే హాస్పిటల్స్ కూడా వెళ్ళాము, మీరు కూడా కొంత రిఫరెన్స్ తీసుకున్నారు అని చెప్పారు కదా, అసలు బాబు సిమ్టమ్స్ ఎలా ఉండేటివి? అంటే ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఫీవర్ వచ్చేదండి. ఫీవర్ వస్తే జనరల్గా ఏం చేస్తాము, ఒక ఓరల్ యాంటీబయాటిక్ లేకపోతే ఒక పారాసిటమాల్ ఇస్తే తగ్గిపోతుంది. లేదు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. చిన్నపిల్లలకి సిరప్ ఇస్తారు, ఇంకొంచెం కాస్త పెద్దగా అయితే టాబ్లెట్స్ ఇస్తారు. వీడికి ఏమి ఇచ్చినా తగ్గేది కాదు. అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది ఒక 2 days 3 days 4 days ఒక్కొక్కసారి 1 week వరకు కూడా కంపల్సరీ వెళ్ళి తట్టు యాంటీబయాటిక్ ఎట్లా అంటే వెయిన్స్ ద్వారా అది ఇవ్వాల్సి వచ్చేది. సో మేము అలా చాలా ఇబ్బందులు పడి 2016 November December టైంలో ఫస్ట్ టైం నిమ్స్కి వచ్చాం. అప్పుడు మేము ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ చూసి మరి వాళ్ళకి అది అర్థమైందేమో ఆల్రెడీ, వాళ్ళకి ఎంతో మందిని చూస్తుంటారు. సో అర్థమయ్యి వాళ్ళు కావాల్సిన ఐవీఏజీ టెస్ట్ చేశారు. ఇది బయటపడేది టెస్ట్ పేరు ఐవీఏజీ టెస్ట్లు అంటారు, సెరమ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. సో అది చేయంగానే వాళ్ళకి తెలిసిపోయింది. సో తెలిసిపోవడం కూడా దానికి కౌంట్ ఉంటుంది. ఇప్పుడు 700 to 1400 వరకు ఉండాలి. మన వాడికి ఫస్ట్ టైం చేసినప్పుడు 50 ఉంది. ఎక్కడ 700 ఎక్కడ 50. సో డాక్టర్స్ కూడా అడిగారు అసలు మీ వాడు ఇప్పటివరకు ఎట్లా బతుకున్నాడు. వాళ్ళు అలా అడిగేటప్పుడు మాకు కూడా టెన్షన్ వస్తుంది, అది ఏంటి వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు ఏంటి అని. సో మొత్తం మీద బై గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు పిల్లాడు చూడడానికి అయితే బాగానే ఉంటాడు, బాగానే చదువుకుంటాడు, 8th క్లాస్కి వచ్చాడు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి ఇలాంటిది ఏదన్నా ఇంకొంచెం లార్జ్ స్కేల్లో చేస్తే కనుక మంచిది, అంటే మాలాంటి ఎంతోమందికి బెనిఫిట్ అవుతుంది. సో నువ్వేమనుకుంటున్నాను పెద్దగా అయ్యాక? నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు ఇంజనీరింగ్ అంత ఇష్టం నీకు? అంటే ఎవరైనా ఉన్నారా లైక్ ఇన్స్పైర్? మా డాడీ. ఓకే, ఫాదర్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్. ఓకే, సో స్కూల్లో కానీ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు కానీ నీకు ఎప్పుడన్నా లైక్ కొంచెం ఇమ్యూనిటీ తగ్గినట్టు కానీ వాళ్ళలాగా పరిగెత్తడం అట్లా చేయగలవా
మొత్తం చేయగలను, అలా ఏం డిఫరెన్స్ కనిపించదు. అసలు డిఫరెన్స్ ఉండదు. మంచిగా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నట్టుగానే ఉంటారు. ఓకే, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి, ఏదో చెప్పు. అంటే కొంచెం అంటే ఉండవలసిన వెయిట్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాడు. అంటే అట్లా అని తినకుండా ఏం లేడు, మేము చూస్తూనే ఉన్నాము. ప్రోటీన్ రిచ్ ఫుడ్, కార్బ్స్ అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్నాము. వాళ్ళ మదరు, నేను, మా మదర్ కానీ అందరం చూసుకుంటాం. సన్నగా ఉన్నాడు, అదొక్కటే కొంచెం మాకు ఇదిగా ఉంది. తినమంటాము, తింటాడు కూడా పాపం, ఆడ తప్పు కూడా లేదు. బట్ అది ఏమో మరి ఇక పెరిగితే ఇంకొంచెం సెట్ అవుతాడు. థ్యాంక్ యూ. మీరు కోరుకున్నట్టుగానే ఫండ్స్ కూడా రావాలి అండ్ ఆల్సో గవర్నమెంట్ సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నన్ను, ఆల్ ది బెస్ట్. సో వ్యూయర్స్, ఇప్పటి వరకు మనం పేషెంట్తో మాట్లాడడం, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడము, కొంతమంది డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది కదండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లీజా గారు. సో షీఈస్ ద మెయిన్ పర్సన్. ఆ బాబుని చూసినప్పుడు తనే లైక్ ఇనిషియేటివ్ తీసుకొని మెడిసిన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇస్తూ రికమెండ్ చేస్తూ వస్తున్నారు. సో ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. హలో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఐ అప్రిషియేట్ ఫర్ దస్ ఫ్రమ్ అవర్ టీమ్ యాజ్ వెల్. సో మీరు కలిసినప్పుడు ఆ బాబుని చూసినప్పుడు మీకు ఏమనిపించింది మేడం? అతను ఏ స్టేజ్లో ఉన్నారనిపించింది? సో అంటే ఆయనకి అప్పుడు సివియర్ 2 మోకాల దగ్గర వాపు నొప్పి ఉండే, నడవలేకపోయేవారు. అప్పుడే అంటే అట్లాంటి చాలామంది చిన్నపిల్లలు మా దగ్గర వస్తారు, ఎందుకంటే ఈ జబ్బు చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. సో కానీ ఆయనలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అప్పుడు మనం కొంచెం టెస్ట్లు చూసాము ఆయనలో, దాంట్లో ఒక చిన్న తేడా తెలిసింది, దట్ ఆయన శరీరంలో ప్రోటీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో మనం జనరల్గా ఏమంటాము, ప్రోటీన్స్ తింటే బలం వస్తుంది. సో ఆయన టోటల్ ప్రోటీన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఆ ప్రోటీన్స్లో కూడా మళ్ళీ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఒక్క ఫ్రాక్షన్లో ఒక చిన్న తేడా కనిపించింది. అప్పుడు డీటెయిల్గా టెస్టింగ్ చేస్తే తెలిసింది దట్ ఆ చిన్న ప్రోటీన్ తయారవ్వట్లేదు. అందుకే ఈ బాబుకి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరు కొంచెం కఠినంగా ఉంది, కానీ ఎక్స్ లింక్డ్ గామా గ్లోబులినిమియా. సో దట్ మీన్స్ ఆ జబ్బు మూల గ్లోబులిన్ తయారు చేయలేకపోతున్నారు, అందుకే ఆర్థరైటిస్ వచ్చింది. జనరల్గా దాంట్లో బ్రాంకైటిస్ వస్తుంది, నిమోనియా వస్తుంది, పిల్లలు చాలా బాధపడతారు. కానీ ఈయనకి ఫార్చునేట్లీ ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉండే. సో అప్పుడు మేము పాత మెడిసిన్స్ అయినది అన్నీ బంద్ చేసి ఆయనకి ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ ఎవ్రీ మంత్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఆ టైంలో 10 years ago చాలా డిఫికల్ట్గా దొరికేది, ఆ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. సో డాక్టర్ సుధీర్ గుప్తా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి అన్నారు, నేను సపోర్ట్ చేస్తాను ఎన్నాళ్ళైనా. సో అప్పటి నుంచి 5,000 rupees పర్ మంత్ ఆయన ఇంజెక్షన్ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన అది ఒక్కటే తీసుకుంటున్నారు, ఇంకా మిగతా ఏం లేదు. ఎంత పొడుగ్గా అయ్యారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఒక ట్రయల్లో కూడా ఆయనకి ఆ సేమ్ ప్రోటీన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ రేర్ డిసీజెస్లో కూడా ఈ పేషెంట్స్కి ఎవ్రీ పేషెంట్ హూ ఇస్ డయాగ్నోస్డ్, అంటే జెనెటిక్ డయాగ్నోసిస్ ఉంటే వాళ్ళకి 50 lakhs పర్ పేషెంట్ ఒక క్యాప్ ఉంటుంది. దాంట్లో మనం ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే మేడం, ఈ బాబాని మాత్రమే కాకుండా మీ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూసుంటారు కాబట్టి ఇతనికి మోకాల నుంచి వాపు వచ్చింది అని చెప్పారు. ఇది కాకుండా ఇంకేం సిమ్టమ్స్ మనం చూడొచ్చు మేడం? లైక్ జనరల్గా ఈ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అనుకోకుండా నిమోనియా రావడం, ఒక్కసారి కాదు 4-5 సార్లు ఒక సంవత్సరంలో వచ్చిందంటే పోదు. అట్లా చెవి నుంచి పస్ రావడం, ముక్కు నుంచి పస్ కారడం, లేకపోతే కడుపు నొప్పి, కొలైటిస్. సో చాలా రకాలుగా ఇవి ప్రెజెంట్ అవుతాయి. అందుకే డయాగ్నోసిస్ కూడా లేట్ అవుతుంది, ఎందుకంటే దీనికి కరెక్ట్గా తెలియాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. ఒక ఎక్స్పర్ట్ అనుకున్నారనుకోండి ఈ డిజీజ్ ఉండొచ్చు, దాని తర్వాత లెబార్టరీ సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇట్లాంటి కాన్ఫరెన్సెస్లో అన్ని అండర్స్టాండింగ్ ఒక్కసారి రావాలి డాక్టర్స్కి, అందుకే ఇట్లా కాన్ఫరెన్స్ హోల్డ్ చేసాము. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.